ముందుగా భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా ముందుగా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఎన్నో ఏళ్ళ నుంచి వెళ్ళి కూడా ఈ భారతీయ జనతా పార్టీ అనేది రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా మరియు భారతదేశ ప్రజలలో ఉన్నటువంటి పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా వికసిత్ భారత్ లక్ష్యంగా పేద ప్రజలకు మేమున్నామంటూ భారతీయ జనతా పార్టీ అనేది ఎన్నో రకాల సంక్షేమ పథకాలను తీసుకొస్తూ పేద ప్రజలందరికీ కూడా అండగా ఉంటున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు. మరి అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంచుమించు 60 ఏళ్ల పాటు పరిపాలన చేసినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ చేసిన విధంగా కొంచెం కూడా అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి మనం చూడలేదు. అదే భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం వచ్చిందో ఆనాటి నుండే మరి భారతదేశ ప్రజల కోసం అనునిత్యం పాటుపడుతూ అన్ని రంగాలలో అన్ని వర్గాల ప్రజల కోసం పాటుపడుతూ ఈనాడు నేషనల్ హైవేస్ అని, రైల్వేస్ అని, మరి ఎన్నో కాలేజెస్, మరి పోతే ఐఐటీస్ అని, యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ కానివ్వండి, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క వర్గం వారిని కూడా అనునిత్యం మరి కడుపులో పెట్టుకొని దాచుకుంటూ వారందరి కోసం కూడా ఎన్నో రకాల పథకాలు తీసుకొచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈనాడు తెలంగాణ రాష్ట్రం బాగుపడ్డది అని అంటే దానికి కారణం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కాదు, కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చినటువంటి అన్ని రకాల స్కీమ్స్ని మరి కింది స్థాయి వరకు కూడా భారతీయ జనతా పార్టీ తీసుకువెళ్ళి ఈ మాత్రం ప్రజలు బాగుపడ్డారు, ఈ మాత్రం తెలంగాణ అభివృద్ధి చెందింది అని అంటే దానికి కారణం కేంద్ర ప్రభుత్వం. మరి మహిళలు కావచ్చు, యువతి యువకులు కావచ్చు, రైతులు కావచ్చు, అన్ని వర్గాల వారికి ఏ విధంగా మనం సంక్షేమ పథకాలు తీసుకురావాలి, అది ఎంఎస్ఎంఈ కావచ్చు, స్టాండప్ ఇండియా కావచ్చు, స్టార్టప్ ఇండియా కావచ్చు, ముద్రా లోన్స్ కావచ్చు, పేద ప్రజల కోసం గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన కావచ్చు, ఈ విధంగా ఎన్నో రకాల పథకాలను అందజేస్తూ మరి రైతులకైతే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన, మరి రైతులకి పంట నష్టం జరిగినప్పుడు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, రైతులందరికీ కూడా మేమున్నామనే భరోసా, రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు, మరి ట్రాక్టర్లు, ఈ విధంగా ఎన్నో రకాలు ఎరువులకు సబ్సిడీ ఇవ్వడం కానివ్వండి, మరి అందరికీ కూడా అండదండగా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవన్నీ కూడా ఈ తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వమైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అప్పుల పాలు చేసింది, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అప్పుల పాలు చేస్తుంది అని తప్ప మరి ఏ ఒక్కరు కూడా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రజలను దోచుకుంటున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. మరి అదే భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ఏ విధంగా లీడ్ తీసుకొని 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. మరి ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా ముందు అభివృద్ధి చెందించాలి, మరి ఏదైతే కింద బిలో పావర్టీ లైన్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా తగ్గించడం కోసం ప్రపంచ దేశాలలోనే ఒక విశిష్ట భారత్గా, ప్రపంచ దేశాలలోనే మన భారతదేశం అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉంచే విధంగా కష్టపడేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ భారతీయ జనతా పార్టీ నుండి ఉన్నటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అనునిత్యం కూడా ప్రజలందరికీ అండదండగా మరి పాటుపడుతూ ఈనాడు ఎన్నో రకాల సంక్షేమ ఫలాలు అందచేస్తూ ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి నెక్స్ట్ రాబోయే ఎన్నికలైనటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు, నెక్స్ట్ రాబోయేటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా వచ్చేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని తెలియజేస్తున్నాను. గోల్కొండ కోట పైన కాషాయపు జెండా ఎగరవేస్తామని తెలియజేస్తున్నాము. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇంతకు ముందు ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వాలను చూశారో వాళ్ళు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఇబ్బందుల పాలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలకి ఖచ్చితంగా కూడా బుద్ధి చెప్పి తీరుతారు. నెక్స్ట్ రాబోయేది భారతీయ జనతా పార్టీ కాషాయపు జెండా అని తెలియజేస్తూ ఉన్నాను. నేను కూడా ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఈనాడు మీ సమస్య మా పరిష్కారం అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని నా యొక్క మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మీ సమస్య మా పరిష్కారాన్ని తీసుకువెళుతూ ప్రతి ఒక్క సమస్య పైన కూడా కొట్లాడుతూ ఉన్నాను. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనని మేడ్చల్ నియోజకవర్గంలో మరి పైలట్ ప్రాజెక్టు కింద ప్రతి ఒక్కరికి కూడా నేనే నా దగ్గరుండి అందరికీ కూడా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన నా డబ్బులతోని చేపించడం
చేయడం జరుగుతుంది. ఈ విధంగా మోడీ గారికి సంబంధించిన ప్రతి ఒక్క సంక్షేమ పథకాలని మరి కింది స్థాయి వరకు కూడా గడప గడపకి కూడా తీసుకెళ్లే విధంగా నేను ఒక కార్యకర్తగా పాటుపడతానని తెలియజేస్తూ నెక్స్ట్ తెలంగాణలో కూడా రాబోయేది భారతీయ జనతా పార్టీ అని తెలియజేస్తూ మరి భారత్ మాతాకి జై. అమ్మాయిని డ్రాప్ చేసి నలుగురు కలిసి హిందూ అని పేరు మార్చుకున్నారు, హిందూ అమ్మాయిని డ్రాప్ చేసి. సో ఇది మహిళలు, ముఖ్యంగా మహిళలకు, పిల్లలకు నేను చెప్పాల్సిన ఒక చిన్న ఇష్యూ ఏంది అని అంటే, ఈ ముస్లిమ్స్ తోటి ఎప్పుడూ కూడా మనకు వ్యతిరేకంగా పుట్టిన మతమే ముస్లిం మతం మనకు. సో ఆ ముస్లిం మతం ఎప్పుడు దేనికి కూడా మనం ఇక్కడ పుట్టి పెరిగి మన అలవాట్లు, మన పద్ధతులు, మన సిస్టమ్ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగానే ఉంటారు వాళ్ళు. మీరు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని నమ్మడానికి వీల్లేదు. దానికి ఎగ్జాంపుల్గా నేను ఒక విషయం చెప్పాల్సి వస్తే, వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇది అందరికీ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, చిన్నప్పుడు ఒక 1 year 2 years బేబీ ఉందనుకోండి, వాళ్ళకి ఆ బేబీకి ఒక చిన్న మేకపిల్లని తీసుకొచ్చిస్తారు. కమింగ్ ఏదన్నా పండుగ ఫెస్టివల్ వస్తుంటుంది కదా వాళ్ళది, ఆ టైంలో తీసుకొచ్చి ఇచ్చి ఏం చేస్తారంటే, ఆ 3-4 months బాండింగ్ అనేది వాళ్ళకి అలవాటు అవుతుంది కదా బేబీస్కి. అలవాటు అయిన తర్వాత మేకపిల్లని, గొర్రెపిల్లని ఆ పండుగ రోజు వాళ్ళతోటే కట్ చేపిస్తారు. హలాల్ అంటే ఏంది, సగము వెయిన్ కట్ చేసి వదిలేస్తారు. అంటే అది ఒక్కొక్క డ్రాప్ పోతూ ఉంటే నరకం, కొట్టుకొని ఏడుస్తా చచ్చిపోతుంది. అదంతా కూడా పిల్లలకు చూపిస్తారు వాళ్ళది ఏంది అని అంటే, రేపు పొద్దున ఎవరిని కూడా వాళ్ళు నమ్మకుండా పక్కనున్నోడిని కూడా ఎట్లా చెయ్యాలి ఏంది అనేది ఉగ్గుపాలతోటి పట్టడం అంటారు కదా, ఈ వాళ్ళను అట్లా మనం చూసుకోవచ్చు అట్లా. సో ప్రతి ఒక్క పిల్లలు కూడా ఎవరైనా కూడా వాళ్ళ సిస్టమ్ గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నట్టయితే నమ్మడానికి వీలేదు. నమ్మకం ఉన్న దగ్గరనే మోసం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు హిందువుల అబ్బాయిలని కూడా ప్రేమిస్తున్నారు, ఇవన్నీ చేసుకుంటున్నారు, నమ్మొద్దని మనం అంటున్నాం. కానీ నమ్మకం అనే దగ్గర వీళ్ళ సిస్టమ్ కొంచెం ఉంటుంది. ఏదైనా దేనికైనా కూడా ఒక పద్ధతి. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మడానికి అయితే వీల్లేదు. దానికి ఇది ఒక ఉదాహరణ. రెండోది, ఇట్లాంటి ఎన్ని ఉదంతాలు బయటపడుతున్నాయి, మీకు ఎన్ని ఉదంతాలు బయటపడుతున్నా కూడా ఇది లేకపోతే జాగ్రత్త అనేది ఎవరిది వాళ్ళు తీసుకోవాలి. ఎవరో వచ్చి ఏదో చేస్తారు అనే కాన్సెప్ట్లో పిల్లలు అస్సలే ఉండొద్దు. ఆడపిల్లలకైనా చెప్తున్నా నేను, మగపిల్లలకైనా చెప్తున్నా నేను. ఎందుకు అనంటే, మన మగపిల్లలు కూడా ముస్లిమ్స్ అమ్మాయిలను చేసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అవస్థలు పడుతున్న వాళ్ళు ఉన్నారు. బయట దేశాలకు పోయి కానీ ఇంకో రకంగా కానీ ఆడపిల్లలు ఎవరిదైనా జీవితమే. కాబట్టి మనం చిన్నప్పటి నుంచి ఎట్లయితే పద్ధతిలో పెరుగుతున్నామో చూసుకొని, మన హిందువుల కరువు పోయినట్టు పోయి ఆ ముస్లింలు ఎంబడి పడుతున్నారో మరి నాకైతే అర్థమవుతలేదు వీళ్ళు. అదొకసారి ఎవరైనా వెరిఫై చేసుకొని చెక్ చేసుకోవాలి. మనం ఇప్పుడు ఉన్న చట్టాలు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి మన ఇండియాలో. మనం ఒక కాన్స్టిట్యూషన్ పెట్టుకొని ఎప్పుడు కూడా ఇది పద్ధతి కాదు, ఇది పద్ధతి, నేను ఇట్లా ఉండాలి, నేను ఇట్లా చేయాలి అనేది చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు అందరికీ అన్నీ నేర్పుతున్నారు. కానీ మనం ఏం నేర్చుకుంటున్నాము అనే దాని మీద మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఏది కూడా ఇప్పుడు చిన్న సామెత ఉంది మనకి, ఆ చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం ఏంది అనేది. ఇట్లాంటి ఏమవుతుందో ముందు మనకు తెలియదు. జాగ్రత్త అనేది ఇంపార్టెంట్ అన్నట్టు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని మనకు అన్ని రకాలుగా కూడా పెద్దలు చెప్తానే ఉంటారు. అయినా కూడా మోసపోతానే ఉన్నారు అమ్మాయిలు, జరుగుతూనే ఉన్నది. చట్టాలనే దాన్ని ఫస్ట్ ఆ చట్టం మనకు కూడా వర్తిస్తుంది. మనం ఇట్లా చేయకుండా జాగ్రత్త ఏందనేది మనం తీసుకోకుండా అవతల వాళ్ళని, ఇప్పుడు మనం మారడం ఈజీ అవతలని మార్చిన దానికంటే. కాబట్టి ఎవరు కూడా ఎవరి డెసిషన్ వాళ్ళు తీసుకునే ముందర ఇవన్నీ ఆలోచించుకొనే చేయాలని నేను చెప్తున్నా. మేడం, మీరు ఇంత సొసైటీ కోసం ఎంత పోరాడుతున్నారు, ఇంత ధర్మం కోసం పోరాడుతున్నారు కదా, అమ్మాయిలు మరి మారకపోవడానికి ఎవరు నిర్లక్ష్యం ఉండొచ్చు అంటారు? అమ్మాయిలు మారుతున్నారు, ఎక్కడో ఒక దగ్గర కొంచెం ఇట్లా జరుగుతున్నది. అది దాన్ని కొంచెం ఫ్రెండ్స్ కూడా, చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కానీ సొసైటీ కూడా వినరు. మనం చెప్పిన పిల్లలు వినరు. కానీ మనం జాగ్రత్త కోసము చెప్తానే ఉండాలి. వాళ్ళని జాగ్రత్త కోసం మనం చూసుకుంటానే ఉండాలి. వాళ్ళది సమస్య కదా, మనకేమవుతుంది అనేది అవసరం లేదు. వాళ్ళను కాపాడడానికి ఇట్లాంటిది ఇప్పుడు ఆ అమ్మాయి తిరుగుతుంది అనగా ఫ్రెండ్స్ అందరికి కూడా తెలుస్తుంది కదా, ఫ్రెండ్స్ అందరు ఉన్నారు కదా, మరి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? పేరెంట్స్ దాకా చెప్పరు. ఇవాళ రేపు పొద్దున్న వెళ్ళిపోయిన పిల్లలు ఏ రాత్రికో వస్తారు, పేరెంట్స్ కూడా కలవలేని పరిస్థితి. అట్లా స్వేచ్ఛ అనేది వేరు, స్వాతంత్రం అనేది వేరు. ఈ స్వేచ్ఛ స్వాతంత్రం అనే ముసుగులో మనను మోసం చేసుకోవద్దు కదా. ఆ స్వేచ్ఛ పేరు మీద మనం మోసం చేసుకోవద్దు అంటే నేను స్వేచ్ఛ ఇచ్చారు, స్వేచ్ఛ ఇవ్వటం వల్లనే, మేము తీసుకోవడం వల్లనే ఇక్కడ నిలబడ్డాం. ఇవాళ నేను ఇక్కడ ఎట్లా ఉండాలి, నేను ఎవరితో ఉండాలి, నేను ఎట్లా సొసైటీలో ఉండాలి అనేది అది నేను నిర్ణయించుకోవాలి. ప్రతి ఒక్క అమ్మాయి అది గ్రహించాలి. అంతేగాని స్వేచ్ఛ ఉంది కదా అని ఎటుబటు వెళ్ళిపోవటము, ఏది పడితే అది చేయడం స్వేచ్ఛ కాదు.
అది మూర్ఖత్వం అంటారు దాన్ని. ఇప్పుడు ఈ రోజు సినీ ప్రముఖులు కొంతమంది జాయినింగ్స్ అయ్యారు. అదే సినీ ప్రముఖులు కొంతమంది వాళ్ళ స్వేచ్ఛ, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ వాళ్ళ ఇష్టం అనేసి కూడా ఒకప్పుడు చెప్పారు. మరి అలాంటి వ్యక్తులు అలాంటి ఇండస్ట్రీ వాళ్ళు ఇప్పుడు జాయినింగ్స్ అయ్యారు కదా, మరి ఏం చెప్తారు? వాళ్ళు అట్లా తిరుగుతలేరు కదా, వాళ్ళు అట్లా రాలేదు కదా ఇక్కడికి. ఇప్పుడు సినిమా ఫీల్డ్ అనేది కొన్ని ఇష్యూస్లో జరుగుతూనే ఉంటాయి అవన్నీ. కాబట్టి అది వాళ్ళ వ్యక్తిగతంగా ఆ ఫీల్డ్లో ఎట్లుండాలనో అట్లుంటారు. ఇక్కడికి ఎవరేం అట్లా రాలేదే, నిండుగా బట్టలు వేసుకొని వచ్చారు, మేము చూసాం కదా. వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి సొసైటీలో, వాళ్ళందరూ కూడా మాతో కలిసి ఉంటున్నారు. మనం అట్లా ప్రతిదాన్ని నెగిటివ్గా పోర్ట్రే చేయొద్దు. సో ఓవరాల్గా ఏం చెప్తారు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా? ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాకంటే 2 సంవత్సరాలు పార్టీ చిన్నది. పార్టీతో కలిసి మేము పెరుగుతూ ఉన్నాము. పార్టీ పెద్దదవుతూ ఉంది రోజు సంవత్సరం కూడా మాతో పాటు. మేమందరం కూడా పార్టీతో పాటు అందరం కలిసి ఎదగాలని, ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా మన పార్టీకి వస్తూ ఉన్నారు, చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు సినిమా ఫీల్డే కాదు, అన్ని ఫీల్డ్స్లో వస్తున్నారు. సో పార్టీని ఇంకా ముందుకు తీసుకుపోయి వచ్చే గవర్నమెంట్ మేము తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం.